ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు స్పష్టంగా ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనుష్యులను నమ్ముకొని మనుష్యులను ఆశ్రయిస్తే మేలు అనేది కలుగదు, కానీ యెహోవాను నమ్ముకొని యెహోవాను ఆశ్రయించు వారికి మేలు అనేది కలుగుతుంది. నీతియను తన దక్షిణ హస్తంతో ఆదుకునే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో మనుషులను నమ్ముకొని వారిని ఆశ్రయించి వారి నుండి ఏ మేలు కూడా ఏ సహాయం కూడా పొందకుండా ఉన్న పరిస్థితులు ఉన్న మీతో దేవుడు స్పష్టంగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనను ఆశ్రయిస్తే మీ జీవితాల్లో మేలు అనేది కలుగుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా మనకు మేలు చేసేవారు ఉండరు. ఎందుకంటే నిజమైన ప్రేమించేవారు ఎవరు ఉండరు, కానీ ఆయన మన సృష్టికర్త, మనలను నిర్మించిన దేవుడు గనుక నిజమైన స్వచ్ఛమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కనుక ఆయనను ఆశ్రయిస్తే చాలు, మన జీవితంలో సమస్తను అనుగ్రహించే దేవుడు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఎవరిని నమ్ముకుంటున్నారు? ఒకసారి మీరు పరిశీలన చేసుకుని దేవుణ్ణి నమ్ముకొని ఆయనను ఆశ్రయించేవారుగా ఉంటూ మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ మీకు దేవుడు అనుగ్రహించి ఆయన తోడు మీకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరిని నమ్ముకున్నా, ఎవరిని ఆశ్రయించినా మాకు మేలు అనేది ఉండదు, కానీ నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయిస్తే మేలు అని చెప్పి నీ వాక్యము ద్వారా బహుస్పష్టంగా మాతో మాట్లాడవు దేవా. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించేవారుగా ఉంటూ నీ నుండి మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లోని సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామము పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.